స్టూడెంట్స్, మనము ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సెకండ్ ఇయర్లో సెమిస్టర్ 3 నుంచి మాడ్యూల్ 1లో ఉన్నటువంటి డీసీ జనరేటర్లో ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుంటున్నాం. దీనికన్నా ముందు పార్ట్ 1 వీడియో ఒకటి చేయడం జరిగింది. ఆ పార్ట్ 1 వీడియోలో మీకు 32 ప్రశ్నల వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మీకు మిగిలిన 24 ప్రశ్నలు ఈ యొక్క చాప్టర్ డీసీ జనరేటర్ చాప్టర్ నుంచి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మొదటగా మనకు 33వ ప్రశ్న దీంట్లో, విచ్ టైప్ ఆఫ్ డీసీ జనరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్. లాంగ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఉన్నటువంటి చోట, అవసరమైన చోట ఏ రకమైన డీసీ జనరేటర్ను ఉపయోగిస్తారు అంటే, ఎక్కువ దూరము మనము ఇక్కడ సప్లై జనరేటర్ ఒక చోటు ఉంటుంది, కానీ దాని యొక్క అవుట్పుట్ ఎక్కువ దూరానికి పంపించాలి. విచ్ టైప్ ఆఫ్ డీసీ జనరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్. దూరం ఎక్కువ ఉంటాయి అంటే, ఇప్పుడు సప్లై మనము ఎక్కువ దూరం పంపాలి. జనరేటర్స్ అనేది సహజంగా మనం ఎక్కడుంటే అక్కడి నుంచే, అక్కడ దగ్గరలోనే మనం జనరేటర్ని సెటప్ చేసుకుంటాం మనకు అవసరమైన చోట. అలా కాకుండా ఎక్కడైనా కొన్ని ప్రదేశాలలో జనరేటర్ తీసుకెళ్లే అవకాశం ఉండదు, కొంచెం దూరం నుంచే దాన్ని రన్ చేయాల్సి వస్తుంది. సో అటువంటి ప్రదేశాలలో ఎక్కువ దూరం ఉండేటువంటి చోట డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఏ డీసీ జనరేటర్ను ఉపయోగిస్తారని అడుగుతున్నారు. ఏ షంట్ జనరేటర్, బి సిరీస్ జనరేటర్, సి డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్, డి కుములేటివ్ కాంపౌండ్ జనరేటర్. ఇక్కడ దూర ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేసేదానికి అవసరమైన జనరేటర్ ఏది అంటే డీసీ జనరేటరు కుములేటివ్ కాంపౌండ్ జనరేటర్. ఆప్షన్ డి. ఆప్షన్ డి కుములేటివ్ కాంపౌండ్ జనరేటర్. దూర ప్రాంతాలకు డిస్ట్రిబ్యూషన్ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు వాడే డీసీ జనరేటర్ ఏది అంటే కుములేటివ్ కాంపౌండ్ జనరేటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 34 క్వశ్చన్ ఇది. Which method is used to improve the insulation resistance in DC generator? DC జనరేటర్లో ఏ పద్ధతిని ఉపయోగించి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని మనము మెరుగుపరచవచ్చు, ఇంప్రూవ్ చేయవచ్చు. Which method is used to improve the insulation resistance in DC generator? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్లోయింగ్ హాట్ ఎయిర్ ఇన్ ద మెషిన్ డ్యూరింగ్ మెయింటెనెన్స్. డీసీ జనరేటర్లో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని ఏ పద్ధతి ద్వారా మనము ఇంప్రూవ్ చేయవచ్చు అంటే మెరుగుపరచవచ్చు అంటే 4 ఆప్షన్స్లో ఏమిచ్చారు. రీప్లేసింగ్ ద బ్రషెస్ ఫ్రీక్వెంట్లీ అంటే దాంట్లో ఉన్న బ్రషెస్ను తరచుగా మారుస్తూ ఉండడం, లేదా బి హీటింగ్ ద మెషిన్ బై రన్నింగ్ పీరియాడికల్లీ తరచుగా దాన్ని తిప్పి దాంట్లో వేడిని పుట్టిస్తూ ఉండడం, సి క్లీనింగ్ ద కామ్యుటేటర్ సెగ్మెంట్స్ రెగ్యులర్లీ కామ్యుటేటర్ సెగ్మెంట్స్ను తరచుగా శుభ్రం చేస్తూ ఉండడం, డి బ్లోయింగ్ హాట్ ఎయిర్ ఇన్ టు ద మెషిన్ డ్యూరింగ్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే, హాట్ ఎయిర్ అంటే వేడి గాలిని మనము మెషిన్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు దాని లోపల మనము వేడి గాలిని పంపించడం ద్వారా, వేడి గాలిని బ్లోయింగ్ హాట్ ఎయిర్ ఇన్ టు ద మెషిన్ డ్యూరింగ్ మెయింటెనెన్స్. డ్యూరింగ్ మెయింటెనెన్స్ అంటే తిరిగేటప్పుడు కాదు, అది పనిచేసేటప్పుడు కాదు, వేడి గాలిని పంపాల్సింది. మెయింటెనెన్స్ అంటే పీరియాడికల్ మెయింటెనెన్స్ ఉంటుంది. మనం తరచుగా ఇప్పుడు ఏదైనా కానీ, ఇప్పుడు మన కార్ ఉంది లేకపోతే 2 వీలర్ ఉంది, దానికి పీరియాడికల్ మెయింటెనెన్స్ అనేది చేపిస్తాం కదా. ఇంజిన్ ఆయిల్ మార్పించడము, లేకపోతే గాలి పట్టించుకోవడము, లేకపోతే గేర్ ఆయిల్ మార్పించడము, లేకపోతే క్లచ్ వైర్ మార్పించుకోవడము, లేకపోతే బ్రేక్ షూ మార్పించుకోవడము, ఇది పీరియాడికల్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుందన్నమాట. ఆ పీరియాడికల్ మెయింటెనెన్స్ అప్పుడు ఆ యొక్క డీసీ జనరేటర్లో దాంట్లోకి వేడి గాలి పంపడం ద్వారా దాని యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ను మనము మెరుగుపరచవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ డీసీ జనరేటర్ వర్క్స్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం. సహజంగా రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అనేది ప్రతి డీసీ జనరేటర్లో ఉంటుంది. అయితే రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం లేకుండా కూడా పనిచేసే జనరేటర్ ఏమిటి? రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం లేకుండా కూడా పనిచేసే జనరేటర్ డీసీ జనరేటర్ ఏమిటి అంటే 4 ఇచ్చినారు. ఏ షంట్ జనరేటర్, బి సిరీస్ జనరేటర్,
సి కాంపౌండ్ జనరేటర్, డి సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్. అయితే ఈ షంట్ కానీ సిరీస్ కానీ కాంపౌండ్ కానీ ఇవి ఎట్టి పరిస్థితులలో పని చేయవు. ఎందుకంటే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది లేకుంటే ఆ జనరేటర్లో తిరిగే ప్రసక్తే లేదు, దాని నుంచి కరెంట్ ఉత్పత్తి అయ్యే ప్రసక్తే లేదు. అయితే ఇక్కడ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే దీని లోపటే ఉండదు, డీసీ జనరేటర్ లోపల ఉండదు. సపరేట్లీ ఎగ్జైటెడ్ అన్నప్పుడు బయట పక్క నుంచి మనము దీన్ని ఎగ్జైట్ చేస్తాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక బ్యాటరీ పెట్టి ఎగ్జైట్ చేస్తాం మనము, ఇలా చేస్తాం అనమాట. సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే బయట నుంచి మనము రెసిడ్యువల్ మ్యాగ్నెటిజంను దీనికి ఇస్తున్నాం అనమాట. కాబట్టి దీంట్లో లోపల పక్క రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఉండదు, కానీ బయట నుంచి మనం దాన్ని కనెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమిటంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్. రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం లేకుండా పనిచేసే డీసీ జనరేటర్ రకం ఏది అంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్. సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ డీసీ జనరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆర్క్ వెల్డింగ్? ఆర్క్ వెల్డింగ్లో జనరేటర్ ఉంటుంది, డీసీ జనరేటర్ ఉంటుంది. అయితే అది ఏ టైప్ ఆఫ్ డీసీ జనరేటర్ అని అడుగుతున్నారు. మీరు జనరేటర్స్ గమనిస్తూ ఉంటారు. ఆర్క్ వెల్డింగ్లో దాంట్లో డీసీ మెషిన్ ఉంటుంది. దాంట్లో ఏ రకమైన డీసీ మెషిన్ ఉంటుంది అంటే ఏ షంట్ జనరేటర్, బి సిరీస్ జనరేటర్, సి డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్, డి కుములేటివ్ కాంపౌండ్ జనరేటర్. ఆర్క్ వెల్డింగ్ అంటే మనం బయట సహజంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడంటే ఐజీబీటీలు అంటే చిన్న మిషన్లు వచ్చాయి, రకరకాలుగా వెల్డింగ్ మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఏదేదో చాలా వచ్చాయన్నమాట. ఇప్పుడు మీరు గమనిస్తూనే ఉంటారు. సో ఐజీబీటీ అంటే ఇంటిగ్రేటెడ్ ఇది అనమాట అది. సో ఆ విధంగా మనము ఆర్క్ వెల్డింగ్లో ఉపయోగించే డీసీ జనరేటర్ ఏది అంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్. డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్. ఆర్క్ వెల్డింగ్లో ఉపయోగించే డీసీ జనరేటర్ పేరు ఏమిటి అంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్. డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ వేవ్ వైండింగ్ ఇన్ డీసీ జనరేటర్? డీసీ జనరేటర్లో ఉన్న వేవ్ వైండింగ్ యొక్క గుణం ఏమిటి? గుణము అంటే ప్రాపర్టీ అంటే ఇక్కడ ఆస్తి కాదు. మీరు పొరపాటుగా ప్రాపర్టీ అంటే ఏదో ఇంట్లో భూమో పొలమో అనుకోవద్దండి. ప్రాపర్టీ అంటే వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ వేవ్ వైండింగ్ ఇన్ డీసీ జనరేటర్? అది ఎందుకు, దాని యొక్క గుణము. ప్రాపర్టీ అంటే గుణం, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ అనమాట. దాని యొక్క గుణం ఏంటి, దాని యొక్క ప్రాపర్టీ ఏమిటి అంటే ఏ లో కరెంట్ లో వోల్టేజ్, బి హై కరెంట్ లో వోల్టేజ్, సి లో కరెంట్ హై వోల్టేజ్, డి హై కరెంట్ హై వోల్టేజ్. దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే లో కరెంట్ హై వోల్టేజ్. లో కరెంట్ హై వోల్టేజ్. దేనికి వేవ్ వైండింగ్, డీసీ జనరేటర్లో ఉన్నటువంటి వేవ్ వైండింగ్ యొక్క ప్రాపర్టీ ఏమిటి అంటే లో కరెంట్ హై వోల్టేజ్. అంటే తక్కువ కరెంటు ఎక్కువ వోల్టేజ్. దాని యొక్క ప్రాపర్టీ, వేవ్ వైండింగ్ యొక్క ప్రాపర్టీ ఏమిటి, దాని యొక్క గుణము ఏమిటి అంటే అది తక్కువ కరెంటును కలిగి ఉంటుంది, ఎక్కువ వోల్టేజ్ని తీసుకుంటుంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మీకు ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. ఈ బొమ్మలో ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెసిస్టెన్స్ వైర్ యూజ్డ్ ఇన్ ద కామ్యుటేటర్ కనెక్షన్ ఇన్ డీసీ జనరేటర్? ఇక్కడ బొమ్మలో మనకి ఏమి ఇచ్చారు? ఈ బొమ్మలో మనకి ఏమి ఇచ్చారు గమనించండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెసిస్టెన్స్? ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కడుంది? ఇక్కడుంది రెసిస్టెన్స్ ఎక్కడుంది మనకు గమనించండి. రెసిస్టెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెసిస్టెన్స్ వైర్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ వైర్ అంటున్నాం కదా. ఆ రెసిస్టెన్స్ వైర్ ఎందుకు కాంప్యూటర్ కనెక్షన్లో ఉపయోగిస్తారని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెసిస్టెన్స్ వైర్ యూజ్డ్ ఇన్ ద కాంప్యూటేటర్ కనెక్షన్ ఇన్ డీసీ జనరేటర్? డీసీ జనరేటర్లో కాంప్యూటేటర్ కనెక్షన్ కోసం ఉపయోగించే రెసిస్టెన్స్ వైర్ యొక్క ఉద్దేశం ఏమిటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మనము చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారంటే మెయింటైన్ కాన్స్టెంట్ వోల్టేజ్, నిరంతరంగా ఎటువంటి మార్పు లేకుండా వోల్టేజ్ స్థిరంగా ఉండే దానికోసము ఉపయోగిస్తారా? వోల్టేజ్ స్థిరంగా ఉండేదానికి. బి నల్లిఫైయింగ్ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే
స్టాటికల్లీ ఇండ్యూస్డ్ స్థిరంగా ఉన్నప్పుడు, అంటే స్టాటికల్ అంటే కదలకుండా ఉన్నప్పుడు ఉత్పత్తి ఇండ్యూస్ ఈఎంఎఫ్ను అది నల్లిఫై చేసేదానికంటే జీరో చేసేదానికి అనమాట. నల్లిఫై చేయడం అంటే జీరో చేసేదానికి ఉపయోగిస్తారా? ఇంక్రీజింగ్ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. స్టాటికల్గా ఉండే అంటే స్టాటిక్ అంటే కదలకుండా స్థిరంగా ఉన్నప్పుడు దాంట్లో ఉత్పత్తి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ను ఇంక్రీజ్ చేసేదానికి ఉపయోగిస్తారా? ఆప్షన్ డి స్మూత్ రివర్సల్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్ను మార్పు చేసేదానికి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా స్మూత్గా జరిగేదానికి ఈ యొక్క రెసిస్టెన్స్ వైర్ను యూజ్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి స్మూత్ రివర్సల్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్. కరెంటు యొక్క దిశను మార్పు చేసేటప్పుడు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పని జరిగేదానికి ఈ యొక్క రెసిస్టెన్స్ వైర్ను కాంపిటేటర్ కనెక్షన్లో ఉపయోగిస్తారు. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ రెసిస్టెన్స్ వైర్ యూజ్డ్ ఇన్ ద కాంపిటేటర్ కనెక్షన్ ఇన్ డీసీ జనరేటర్? సో దీనికి సరైన సమాధానం ఏమిటంటే స్మూత్ రివర్సల్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై ద సాలిడ్ పోల్ షూస్ ఆర్ యూజ్డ్ ఇన్ డీసీ జనరేటర్? డీసీ జనరేటర్లో సాలిడ్ పోల్ షూస్ ఎందుకు ఉపయోగిస్తారు? వై సాలిడ్ పోల్ షూస్ ఆర్ యూజ్డ్ ఇన్ డీసీ జనరేటర్? టు రెడ్యూస్ ద కాపర్ లాస్ను తగ్గించేదానిక. బి టు ఇంక్రీజ్ ద రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజంను పెంచేదానిక. టు డిక్రీజ్ ద రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజంను తగ్గించేదానిక. లేకపోతే ఆప్షన్ డి ఏమి ఇస్తున్నారు ఇక్కడ? టు రెడ్యూస్ ద రిలక్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పాత్ యొక్క రిలక్టెన్స్ను తగ్గించేదానిక. ఇక్కడ ఏమడుగుతున్నారు ప్రశ్న? వై సాలిడ్ పోల్ షూస్ ఆర్ యూజ్డ్ ఇన్ డీసీ జనరేటర్? దీని కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే టు రెడ్యూస్ ద రిలక్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పాత్ యొక్క రిలక్టెన్స్ను తగ్గించేదానికి మనము ఏమి ఉపయోగిస్తున్నాం? సాలిడ్ పోల్ షూస్ను ఉపయోగిస్తున్నాము. సాలిడ్ పోల్ షూస్ ఆర్ యూజ్డ్ ఇన్ డీసీ జనరేటర్ టు రెడ్యూస్ ద రిలక్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పాత్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ లార్జ్ కెపాసిటీ డీసీ జనరేటర్ యోక్? ఎక్కువ సామర్థ్యం కలిగిన యోక్ను తయారు చేసేదానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ లార్జ్ కెపాసిటీ డీసీ జనరేటర్ యోక్? డీసీ జనరేటర్లో ఉండేటువంటి పెద్ద సామర్థ్యం కలిగిన యోకులను తయారు చేసేదానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? ఏ క్యాస్ట్ ఐరన్, బి సాఫ్ట్ ఐరన్, డి అల్యూమినియం, డి రోల్డ్ స్టీల్. ఇక్కడ ఇచ్చిండే వాటిల్లోనే మీకు ఏది గట్టి సామర్థ్యం ఉండేదని తెలిసిపోతూ ఉంది. క్యాస్ట్ ఐరన్ అంటే మామూలుగా గట్టి పదార్థమే. అయితే సాఫ్ట్ ఐరన్ అన్నా కూడా ఓకే, సాఫ్ట్ ఐరన్ అంటే మెత్తగా ఉంటుంది, తినేసేటట్టు వంచేటట్టు అనేది కాదు. దాంట్లో కూడా క్యాస్ట్ ఐరన్, సాఫ్ట్ ఐరన్ అని ఉంటాయి. అంటే బెండింగ్ ఈజీ ఉంటుంది సాఫ్ట్ ఐరన్ తప్ప ఏదో మనం చేత్తో తుంచేస్తాం అన్నట్టుగా అనుకోకండి. అదేవిధంగా అల్యూమినియం కూడా మనము చాలా ఈజీగా బెండ్ చేసేయచ్చు, మనకందరికీ తెలుసు. అది డక్టైలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది దానికి. సో రోల్డ్ స్టీల్ అంటే అది ఒక రకంగా చెప్పాలంటే చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. రోల్ చేస్తారు దాన్ని. సో దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ లార్జ్ కెపాసిటీ యోక్స్ అంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన డీసీ జనరేటర్ యోక్స్ను దేంతో తయారు చేస్తారంటే ఆప్షన్ డి రోల్డ్ స్టీల్తో తయారు చేస్తారు. రోల్డ్ స్టీల్ అంటే చుట్టిన ఉక్కు అనుకోవద్దండి. స్టీల్ అంటే ఉక్కే, బట్ రోల్డ్ అంటే అది కాదు. దాన్ని మామూలుగా మనము బిల్డింగ్స్ కట్టేటప్పుడు కూడా మనము రోల్డ్ ఇది కూడా స్టీల్ కూడా యూజ్ చేస్తుంటాం అనమాట. అటువంటి మెటల్ను ఉపయోగించి ఇక్కడ ఎక్కువ సామర్థ్యం కలిగిన యోక్లను తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ స్ప్లిట్ రింగ్స్ ఇన్ ఏ డీసీ జనరేటర్? ఇంతకుముందు కూడా సేమ్ ప్రశ్న వచ్చింది మనకు, మళ్ళీ ప్రశ్న ఇక్కడ రిపీట్ అయింది. వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ స్ప్లిట్ రింగ్స్ ఇన్ ఏ డీసీ జనరేటర్? మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఆప్షన్ బి మేక్స్ అవుట్పుట్
ఇన్ ద యూని డైరెక్షన్. అంటే ఇందాకే చెప్పుకున్నాం మనము దీని గురించి ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇందాకంటే ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ ఉంటుంది నార్త్ పోల్, సౌత్ పోల్, డైరెక్షను క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది జనరేటర్. అటువంటప్పుడు ఈ నార్త్ పోల్, సౌత్ పోల్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. చేంజ్ అయినప్పుడు కూడా దాంట్లోంచి కరెంటు మనము బయటికి తీసుకోవాలి. అవుట్పుట్ అనేది బయటికి తీసుకుంటాం. ఆ అవుట్పుట్ తీసుకునేదానికి యూని డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఎటుపక్క ఉన్నా కూడా, నార్త్ పోల్, సౌత్ పోల్ ఎటుపక్క ఉన్నా కూడా డిస్టర్బ్ కాకుండా మనము బయటికి అవుట్పుట్ని తీసుకునేదానికే ఈ యొక్క స్ప్లిట్ రింగ్స్ అనేటివి ఉపయోగపడతాయి. స్ప్లిట్ రింగ్స్ అనేటివి ఉపయోగపడతాయి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే మేక్స్ అవుట్పుట్ ఇన్ ద యూని డైరెక్షన్. మేక్స్ అవుట్పుట్ ఇన్ ద యూని డైరెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ ఇండ్యూస్డ్ డైనమికల్లీ ఇన్ ఏ డీసీ జనరేటర్? ఏమడుగుతున్నాడు ప్రశ్న మరొకసారి చదువుదాం మనం. విచ్ టైప్ ఆఫ్ వోల్టేజ్, ఏ రకమైన వోల్టేజ్ ఈజ్ ఇండ్యూస్డ్ డైనమికల్లీ ఇన్ ఏ డీసీ జనరేటర్? ఏం చెప్తున్నారు? ఏ రకమైన వోల్టేజీ అక్కడ ఇండ్యూస్ అవుతుంది డైనమికల్లీ ఇండ్యూస్డ్ అనమాట. సో ఏమేమి ఇచ్చారు ఆన్సర్స్ అంటే ఏ పల్సేటింగ్ వోల్టేజ్, బి ఆసిలేటింగ్ వోల్టేజ్, సి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్, డి డైరెక్ట్ కరెంట్ వోల్టేజ్. సో ఇక్కడ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానము ఏమిటి అంటే విచ్ టైప్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ ఇండ్యూస్డ్ డైనమికల్లీ ఇన్ ఏ డీసీ జనరేటర్. డైనమికల్లీ అంటే కదిలే స్వభావంలో ఏర్పడుతుందన్నమాట. దాన్ని ఏమంటామంటే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్, ఆప్షన్ సి అని అంటాము. దాన్ని మనము ఏమని అంటాము? ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. ఆల్టర్నేటింగ్ అంటే మీరేదో ఆల్టర్నేటింగ్ సార్ డీసీ జనరేటర్లో ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటున్నారు. ఆల్టర్నేటింగ్ అంటే మార్పు చెందేదాన్ని ఆల్టర్నేటింగ్ అంటాం. ఆల్టర్నేటింగ్ అంటే మీరేదో ఏసీ కరెంటు డీసీ కరెంటు కదా అనుకోవద్దండి. ఇక్కడ మనము దీని యొక్క మీనింగ్ ఏమిటంటే విచ్ టైప్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ ఇండ్యూస్డ్ డైనమికల్లీ ఇన్ ఏ డీసీ జనరేటర్ అంటే మార్పు చెందుతూ ఉండేటువంటి వోల్టేజ్ని అక్కడ మనము డైనమిక్ కాబట్టి డైనమిక్ అంటే స్టాటిక్ అంటే స్థిరంగా ఉండడం, డైనమిక్ అంటే కదులుతూ ఉండడం. అటువంటి చోట ఏం ఏర్పడుతుందంటే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. ఈ బొమ్మలో ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్లాట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ ఒక స్లాట్ ఇచ్చారు. అంటే ఇక్కడ చిన్న కటింగ్ ఉంది. ఇక్కడ కటింగ్ ఆ ఎక్స్ అనే పార్ట్ అది ఎక్కడుంది? అది ఇలా వచ్చింది. ఇలా ఉంది. సో ఆ పార్ట్ యొక్క ఉపయోగం ఏమిటి, దాని పని ఏమిటి అని అడుగుతున్నారు. అది ఎందుకు ఉపయోగపడుతుంది? టు ఫిక్స్ ద కీవే, అది ఒకదానికొకటి ఫిక్స్ అయ్యే దానికోసము ఉపయోగపడుతుందా? లేకపోతే టు మేక్ ఎయిర్ సర్క్యులేషన్, దాని ద్వారా గాలి ప్రవాహాన్ని వెళ్ళేదానికి ఉపయోగపడుతుందా? గాలి ప్రవాహాన్ని పంపించేదానికి ఆ గ్యాప్లో. ఫర్ లూబ్రికేషన్ పర్పస్, దాంట్లో ఏదైనా మనము లూబ్రికేషన్ ఆయిల్ లాంటిది పోసేదానికి ఆ యొక్క గ్యాప్ అనేది ఉపయోగపడుతుందా? ఫర్ ఈజీ రిమూవల్ ఫ్రమ్ షాఫ్ట్ నుంచి బయటికి సులభంగా తీసేదానికి ఉపయోగపడుతుందా? ఇది ఏంటిది? మనకు ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్లాట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ ఇచ్చిన బొమ్మలో ఆ ఎక్స్ అనే గ్యాప్ ఉంది. అక్కడ గ్యాప్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అడుగుతున్నాడు. యాక్చువల్గా మనకు అది పోల్ స్టాంపింగ్స్ అనమాట. అది ఆ పోల్ స్టాంపింగ్ అనేది అది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒకదానికొకటి లాక్ చేసేదానికోసము దాన్ని ఉపయోగిస్తారు. టు ఫిక్స్ ద కీవే, టు ఫిక్స్ ద కీవే లాక్ చేసేదానికోసం అది ఆ డైరెక్షన్ను, ఆ గ్యాప్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫీల్డ్ కాయిల్స్ ఇన్ డీసీ జనరేటర్? డీసీ జనరేటర్లో ఉండే ఫీల్డ్ కాయిల్స్ యొక్క ఉద్దేశం ఏమిటి? అది దేనికోసం ఉపయోగపడుతుంది? ఫీల్డ్ కాయిల్ యొక్క ఉపయోగం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫీల్డ్ కాయిల్స్ ఇన్ డీసీ జనరేటర్? ఆప్షన్ ఏ టు ఇంక్రీజ్ ద ఫ్లక్స్ ఇన్ ఎయిర్ గ్యాప్, ఎయిర్ గ్యాప్స్లో ఉన్న ఫ్లక్స్ను పెంచేదానికి. టు డిక్రీజ్ ద మ్యాగ్నటైజింగ్ కరెంట్ను తగ్గించేదానికి. టు మ్యాగ్నటైజ్ ద పోల్స్ టు ప్రొడ్యూస్ కాయిల్ ఫ్లక్స్. ఇక్కడ కాయిల్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేసేదానికి పోల్స్ను మ్యాగ్నటైజ్ చేసేదానికి ఉపయోగపడుతుందా ఈ ఫీల్డ్ కాయిల్ అనేది?
లేదా ఆప్షన్ డి టు ఇంక్రీజ్ ద రిలక్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పాత్. మ్యాగ్నెటిక్ పాత్ యొక్క రిలక్టెన్స్ను పెంచేదానికి ఉపయోగపడుతుందా? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫీల్డ్ కాయిల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, టు మ్యాగ్నెటైజ్ ద పోల్స్ టు ప్రొడ్యూస్ కాయిల్ ఫ్లక్స్. టు మ్యాగ్నెటైజ్ ద పోల్స్ టు ప్రొడ్యూస్ కాయిల్ ఫ్లక్స్. ఇక్కడ ఈ యొక్క ఫీల్డ్ కాయిల్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే, కాయిల్ ఫ్లక్స్ను ఉత్పత్తి చేసేదానికి పోల్స్ను మ్యాగ్నటైజేషన్ కోసము ఉపయోగిస్తారు. ఈ యొక్క ఫీల్డ్ కాయిల్ ద్వారా పోల్స్కు అయస్కాంత శక్తిని ఏర్పరిచి, మ్యాగ్నటైజేషన్ అంటే ఏమిటి? అయస్కాంత తత్వాన్ని కలిగించడమే మ్యాగ్నటైజ్ అంటాం. మనకు తెలుసు మోటార్ కానీ జనరేటర్లో మనకు అక్కడ సప్లై ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది? అది ఎలక్ట్రోమ్యాగ్నెట్ అవుతుంది. ఎలక్ట్రోమ్యాగ్నెట్ అయినప్పుడు ఏమవుతుంది? దాని ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? టు మ్యాగ్నటైజ్ ద పోల్స్. ఆ పోల్స్ను దానికి అయస్కాంత శక్తిని కలిగించేదానికి, అయస్కాంత గుణాన్ని కలిగించేదానికి, ఆ అయస్కాంత గుణం కలిగించడం ద్వారా ఏం జరుగుతుంది? కాయిల్ ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. టు ప్రొడ్యూస్ కాయిల్ ఫ్లక్స్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫీల్డ్ కాయిల్స్ ఇన్ డీసీ జనరేటర్ అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే, టు మ్యాగ్నటైజ్ ద పోల్స్ టు ప్రొడ్యూస్ కాయిల్ ఫ్లక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ పోల్ కోర్ ఆఫ్ లార్జ్ డీసీ జనరేటర్ మెషిన్స్? ఏ పదార్థము, ఏ మెటల్ ఉపయోగించి పెద్ద డీసీ జనరేటర్స్లో పోల్ కోర్స్ను తయారు చేస్తారు? పోల్ కోర్స్ను తయారు చేసే మెటల్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏ సాఫ్ట్ ఐరన్, బి క్యాస్ట్ ఐరన్, సి క్యాస్ట్ స్టీల్, డి స్టెయిన్లెస్ స్టీల్. దీనికి సరైన సమాధానం ఏమిటంటే, కోర్ అనేది ఎప్పుడూ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించరు, సాఫ్ట్ ఐరన్ ఉపయోగించరు, క్యాస్ట్ ఐరన్ ఉపయోగించరు. ఉపయోగించేది క్యాస్ట్ స్టీల్. క్యాస్ట్ స్టీల్ అనమాట. విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ పోల్ కోర్ ఆఫ్ లార్జ్ డీసీ జనరేటర్స్ అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి, క్యాస్ట్ స్టీల్. క్యాస్ట్ స్టీల్. నెక్స్ట్ క్వశ్చన్. వై ద పోల్ కోర్ స్టాంపింగ్స్ ఆర్ లామినేటెడ్ ఇన్ డీసీ జనరేటర్? ఇంతకుముందు కూడా సేమ్ ప్రశ్న వచ్చింది. ముందు వీడియోలో దాన్ని మనము చెప్పుకున్నాం. ఎందుకు ఈ యొక్క పోల్ కోర్ స్టాంపింగ్స్ ఎందుకు లామినేట్ చేస్తారు అంటే మనము గతంలో కూడా చెప్పుకున్నాం. ఆప్షన్ డి, అక్కడ కూడా ఆప్షన్ డీనే, దానికి కూడా టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్. టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్. ఫ్రిక్షన్ లాస్ కాదు, విండేజ్ లాస్ కాదు, లేదా హిస్టెరిసిస్ లాస్ కాదు. ఇది ఎందుకు ఉపయోగిస్తారు? లామినేటెడ్ కోర్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ డీసీ జనరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్? ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్క్ వెల్డింగ్లో ఏం ఉపయోగిస్తారు? కుములేటివ్ కాంపౌండ్ జనరేటర్ ఉపయోగిస్తారు. ఇక్కడేం అడుగుతున్నారు? ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్లో ఏ టైప్ ఆఫ్ డీసీ జనరేటర్ను ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. సో మనము ఇందాక చెప్పుకున్నది ఏంటి? మనము ఆర్క్ వెల్డింగ్ కోసం ఉపయోగించే జనరేటర్ పేరు అడిగాము. ఇందాక ఆర్క్ వెల్డింగ్లో ఇందాక మనకు ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నలో మనకు ఆర్క్ వెల్డింగ్లో ఉపయోగించే డీసీ జనరేటర్ ఏది అని చెప్పి అడిగితే మనకు అక్కడ డిఫరెన్షియల్లీ కాంపౌండ్ జనరేటర్ అనేది మనము చెప్పుకున్నాం. అయితే అక్కడ ఆర్క్ వెల్డింగ్లో ఉపయోగించేది డిఫరెన్షియల్లీ కాంపౌండ్ జనరేటర్. ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్లో ఉపయోగించే డీసీ జనరేటర్ ఏది? ఏ రకమైన డీసీ జనరేటర్ను ఉపయోగిస్తారని అడుగుతున్నారు. సో ఏ ఇక్కడ షంట్ జనరేటర్, బి సిరీస్ జనరేటర్, సి డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్, డి కుములేటివ్ కాంపౌండ్ జనరేటర్. ఆర్క్ వెల్డింగ్లో మనము డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ను ఉపయోగించాం. బట్ ఇక్కడ ఏం ఉపయోగిస్తాం మనము ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్లో అంటే షంట్ జనరేటర్. ఆప్షన్ ఏ, షంట్ జనరేటర్ను మనము ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్లో ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంపన్సేటింగ్ వైండింగ్ ఇన్ డీసీ జనరేటర్?
ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఇదే ప్రశ్న వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంపన్సేటింగ్ వైండింగ్? కాంపన్సేటింగ్ వైండింగ్ యొక్క ఉద్దేశం, ఇందాక చెప్పాం. కాంపన్సేషన్ అంటే ఏమిటి? నష్టపరిహారం. నష్టపరిహారం అంటే ఏంటి? ఇక్కడ దాంట్లో ఉన్న డ్యామేజెస్ను, దాంట్లో ఉన్నటువంటి లాసెస్ను పూడ్చేదానికి మనము నష్టపరిహారం అనేది కడతాం. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి జరిగిన నష్టాన్ని, ఆస్తి నష్టం కావచ్చు, లేకపోతే ప్రాణ నష్టం కావచ్చు, ఇట్లాంటి చోట్ల కొన్ని చోట్ల నష్టపరిహారం, కాంపన్సేషన్ అనేది పే చేస్తూ ఉంటారు. సేమ్ థింగ్ అనమాట ఇక్కడ. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంపన్సేటింగ్ వైండింగ్? కాంపన్సేటింగ్ వైండింగ్ అంటేనే అదేదో అక్కడ జరుగుతున్నటువంటి లాస్ను పూడ్చేదానికోసమే మనము అక్కడ కాంపన్సేటింగ్ వైండింగ్ను ఉపయోగిస్తామనే దాని అర్థం. అయితే ఆ యొక్క ఏ నష్టాన్ని అది క్లియర్ చేస్తుందంటే న్యూట్రలైజెస్ ద డీమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్. డీమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ అనేదాన్ని అంటే మ్యాగ్నటైజేషన్ తత్వాన్ని కోల్పోకుండా నిరోధించేదానికి ఈ యొక్క కాంపన్సేటింగ్ వైండింగ్ను మనము డీసీ జనరేటర్లో ఉపయోగిస్తాము. ఏంటి? మ్యాగ్నటైజేషన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మ్యాగ్నటైజేషన్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో. మ్యాగ్నటైజేషన్ అంటే అయస్కాంత తత్వము కలిగి ఉండడాన్నే మ్యాగ్నటైజేషన్ అంటాం, మ్యాగ్నటైజింగ్ ప్రాపర్టీ అని అంటాం. అయితే అది ఆ యొక్క డీమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ నుంచి, అంటే దాని యొక్క అయస్కాంత తత్వము గుణాన్ని కోల్పోకుండా ఉండేదానికోసం, దాన్ని న్యూట్రలైజ్ చేసేదానికి మనము కాంపన్సేటింగ్ వైండింగ్ను ఉపయోగిస్తాము. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంపన్సేటింగ్ వైండింగ్ ఇన్ డీసీ జనరేటర్? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి, న్యూట్రలైజెస్ ద డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమడిగారు మనకు? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇఫ్ ద షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఈజ్ అబోవ్ క్రిటికల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ ఏ డీసీ జనరేటర్. ఇందాక ఒక ప్రశ్న మనకు వచ్చింది. ఏమని వచ్చిందంటే డీసీ జనరేటరు వోల్టేజీ ఉత్పత్తి చేయలేకపోయింది, దానికి కారణం ఏమిటి అని అక్కడ ట్రబుల్ షూటింగ్ అనేది ఒకటి మనం డిస్కస్ చేసుకున్నాం ముందు వీడియోలో. సో అక్కడ ఉన్న ప్రశ్నను ఇక్కడ తిప్పించి ఇచ్చారు మనకంతే. ఏమి ఇచ్చారు అక్కడ డీసీ జనరేటర్ ఈజ్ ఫెయిల్డ్ టు బిల్డప్ ద వోల్టేజ్. దానికి రీజన్ ఏమిటి అని చెప్పి కింద అడిగారు. ఆ కింద ఇచ్చిన దాంట్లో మనకు ఏమొచ్చిందంటే ఫీల్డ్ రెసిస్టెన్స్, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది క్రిటికల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, షంట్ ఫీల్డ్ యొక్క రెసిస్టెన్స్ అంటే దానికి ఉండవలసిన రెసిస్టెన్స్ యొక్క, అంటే క్రిటికల్ అంటే ఇంకా అది మ్యాక్సిమం లిమిట్ అనమాట. ఆ మ్యాక్సిమం లిమిట్ కన్నా దాటిపోయినప్పుడు షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ వోల్టేజ్ బిల్డప్ కాదు అనేది మనం అక్కడ చెప్పుకున్నాం. అయితే అదే ప్రశ్నని ఇక్కడ కొంచెం మార్చి ఇచ్చారనమాట. అక్కడ రీజన్ కింద ఇచ్చారు, ఇక్కడ ఈ విధంగా ఉంటే అంటే షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ క్రిటికల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువగా ఉంటే డీసీ జనరేటర్లో ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. ఇందాకే చెప్పుకున్నాం మనము ముందు వీడియోలో. సో సేమ్ థింగ్, ఏం జరుగుతుంది అక్కడ అంటే జనరేటర్ ఫెయిల్స్ టు బిల్డప్ వోల్టేజ్. ఏం జరుగుతుంది? షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ క్రిటికల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువైనప్పుడు దాంట్లో ఆ జనరేటర్లో వోల్టేజీ ఉత్పత్తి జరగదు. ఎప్పుడు? షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ క్రిటికల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువైనప్పుడు. క్రిటికల్ రెసిస్టెన్స్ చెప్పాను కదా, దట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్. అంతకన్నా దాని మీద మనము రెసిస్టెన్స్ వేస్తే ఇంకా అది పని చేయదన్నమాట. పని చేయనప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా జనరేటర్ ఫెయిల్స్ టు బిల్డప్ వోల్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ డీసీ జనరేటర్? డీసీ జనరేటర్లో ఆర్మేచర్ రియాక్షన్ యొక్క చర్య ఏమిటి? ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ వల్ల ఏర్పడే చర్య ఏమిటి? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ డీసీ జనరేటర్? డీసీ జనరేటర్లో ఆర్మేచర్ రియాక్షన్ వలన జరిగే చర్య ఏమిటి? ఆర్మేచర్ రియాక్షన్ వల్ల ఏం నష్టం జరుగుతుంది లేదా లాభం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే 4 ఇచ్చారు. అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్. అవుట్పుట్ వోల్టేజ్ అంటే బయటికి ఇచ్చే వోల్టేజ్ పెరుగుతుందా, లేకపోతే అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుందా, అంటే అవుట్పుట్ వోల్టేజ్ తగ్గిపోతుందా, బయటికి ఇచ్చే వోల్టేజ్ తగ్గిపోతుందా, లేకపోతే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ పల్సేటింగ్ అంటే ఏమిటి? పల్స్ మనం చూస్తుంటాం సినిమాలలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా మనం హాస్పిటల్స్లో చూస్తుంటాం. పల్సేటింగ్ అంటే అప్ అండ్ డౌన్ కొడుతూ ఉంటుంది. టిక్ 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 అంటే చేంజ్ అనమాట, ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది, ఒకే స్థిరంగా ఉండదన్నమాట. పల్సేటింగ్ అంటే పెరగచ్చు తగ్గచ్చు. దట్ ఇట్స్ కాల్డ్ పల్సేటింగ్. ఆప్షన్ డి, అవుట్పుట్ వోల్టేజ్ విల్ బికమ్ 0. అవుట్పుట్ వోల్టేజ్ ఏమీ రాదు, అసలు 0 అయిపోతుంది అనమాట. అంటే పెరగడం కాదు, తగ్గడం కాదు, లేదా మార్పు చెందడం కాదు, 0 అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆర్మేచర్ రియాక్షన్ వలన డీసీ జనరేటర్లో
ఏ చర్య జరుగుతుంది అంటే అవుట్పుట్ వోల్టేజ్ తగ్గుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజెస్. బయటికి వచ్చే వోల్టేజ్ ఆర్మేచర్ రియాక్షన్ వలన, ఆ చర్య వలన DC జనరేటర్లో ఉత్పత్తి అయ్యే వోల్టేజ్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Calculate the EMF generated in a 4-pole DC generator with simplex wave wound armature has 1020 అంటే 1020 conductors and driven at a speed of 1500 rpm. The flux per pole is 0.007 Webers. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు? EMF 4-pole DC జనరేటర్లో ఎంత EMF జనరేట్ అవుతుందో కనుక్కోమంటున్నారు. ఎప్పుడు దాంట్లో ఏం వైండింగ్ ఉంది? సింప్లెక్స్ వేవ్ వైండింగ్ ఉంది. దాంట్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయిరా కండక్టర్స్ అంటే ఇట్ హ్యాస్ 1020 కండక్టర్స్. ఎంత స్పీడ్తో తిరుగుతుంది ఇది అంటే 1500 RPM స్పీడ్తో, రెవల్యూషన్స్ పర్ మినిట్తో తిరుగుతుంది. దాంట్లో ఫ్లక్స్ పర్ పోల్ ఎంత ఉందంటే 0.007 వెబర్స్ ఉంది. సో అటువంటప్పుడు దాంట్లో ఎంత EMF జనరేట్ అవుతుంది అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి 357. ఇది బోర్డు మీద మీకు సొల్యూషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రాబ్లం అంతా కూడా మీకు స్పష్టంగా దీనికి ఫార్ములా వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ కేవలం మనము రివిజన్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి మీరు దీని ఆన్సర్ ఏంటంటే 357 వోల్ట్స్. 357 వోల్ట్స్. ఈఎంఎఫ్కి యూనిట్స్ వోల్ట్సే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ కెన్ బి న్యూట్రలైజ్డ్ ఇన్ లార్జ్ DC జనరేటర్స్. ఇందాక మనము ఆర్మేచర్ రియాక్షన్ వల్ల జరిగే చర్య ఏమిటి అంటే అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ కెన్ బి న్యూట్రలైజ్డ్ ఇన్ లార్జ్ DC జనరేటర్స్. అయితే అవుట్పుట్ వోల్టేజ్ తగ్గకుండా చూసేదానికి మనము ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఇట్ కెన్ బి న్యూట్రలైజ్డ్ విత్ వాట్ మెథడ్. ఏ పద్ధతి ద్వారా మనము ఆ యొక్క ఆర్మేచర్ రియాక్షన్ను న్యూట్రలైజ్ చేయగలం? న్యూట్రలైజ్ చేయడం అంటే ఏమిటి? ఇక్కడ మీరు కార్ తోలుతూ ఉంటారు, లేకపోతే 2-వీలరే తోలుతూ ఉంటారు. బండికి గేర్లు ఉంటాయి, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. అక్కడ ఏం జరుగుతుంది? న్యూట్రల్ అనేది ఒకటి ఉంటుంది. న్యూట్రల్ చేసి ఏం చేస్తారు మీరు? బండి అనేది కదలకుండా ఉండాలి అంటే, స్థిరంగా ఉండాలి ఒకే చోట అంటే మనము న్యూట్రల్లో పెడతాం బండిని. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఆర్మేచర్ రియాక్షన్ యొక్క ప్రభావం తగ్గించేదానికి మనము ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు DC జనరేటర్లో. సో ఇక్కడ దీంట్లో 4 ఆప్షన్లు ఇచ్చారు. ఏంటేంటి ఇచ్చారు ఇక్కడ 4 ఆప్షన్లు అంటే యూజింగ్ కాంపన్సేటింగ్ వైండింగ్, కాంపన్సేటింగ్ వైండింగ్ను ఉపయోగించడం ద్వారానా. బి ప్రొవైడింగ్ అడిషనల్ ఇంటర్పోల్స్ను ఇంకా పెంచడం ద్వారానా. లేకపోతే ఆప్షన్ సి ఇంక్రీజింగ్ బ్రష్ కాంటాక్ట్ రెసిస్టెన్స్, బ్రష్ కాంటాక్ట్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ను పెంచడం ద్వారానా. లేకపోతే యాడింగ్ రెసిస్టెన్స్ వైర్స్ విత్ వైండింగ్కు రెసిస్టెన్స్ వైర్స్ను యాడ్ చేయడం ద్వారానా. అయితే దీనికి ఇంతకుముందు కూడా వచ్చింది సేమ్. దీనికి మనము కాంపన్సేటింగ్ వైండింగ్ను ఉపయోగించి ఆర్మేచర్ రియాక్షన్ను మనము న్యూట్రలైజ్ చేయగలము. దాన్ని ఇబ్బంది లేకుండా చూస్తాం. న్యూట్రలైజ్ చేయడం అంటే దానికి స్టాండర్డ్గా ఒకే రకంగా ఉండే విధంగా చేయవచ్చు. ఎప్పుడు? కాంపన్సేటింగ్ వైండింగ్ను ఉపయోగించడం ద్వారా. అంటే కాంపన్సేటింగ్ అంటే ఇంతకుముందే చెప్పాము, నష్టపరిహారము అనేది. అంటే అదనంగా కొంత వైండింగ్ను మనము క్రియేట్ చేయడం ద్వారా మనము ఈ ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ నుంచి న్యూట్రలైజ్ చేసేదానికి ఉపయోగిస్తాం. హౌ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ కెన్ బి న్యూట్రలైజ్డ్ ఇన్ లార్జ్ DC జనరేటర్స్ అంటే దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి by using compensating winding. Next question చూద్దాం. What is the effect of DC generator if it is kept idle for long time? Ideal అంటే దాన్ని వాడకుండా ఉంచడం, ఐడియల్గా ఉంచడం అన్నమాట. ఐడియల్గా ఉంచడం. సో ఐడియల్ అనేది ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. IDLE రావాలి, కానీ ఇక్కడ IDEAL రాశారు. యాక్చువల్గా ఐడియల్ అంటే తెలివిగా ఉంచడం, ఐడియా అంటాం. అది ఐడియల్ అంటే స్థిరంగా, అంటే కదల్చకుండా దాన్ని ఉపయోగించకుండా ఉండేదాన్ని ఐడియల్ అని అంటాం. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ DC జనరేటర్ ఇఫ్ ఇట్ ఈజ్ కెప్ట్ ఐడియల్ ఫర్ లాంగ్ టైమ్? ఎక్కువ కాలం పాటు దాన్ని ఉపయోగించకుండా పెడితే ఏం జరుగుతుంది రా అంటే, ఏ
ఫీల్డ్ కాయిల్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, దాంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ కాయిల్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పెరుగుతుంది. లేదు, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, దాంట్లో ఉన్న ఆర్మేచర్ రెసిస్టెన్స్ పెరుగుతుందా? ఆప్షన్ సి, ఇంక్రీజ్ ద ఆర్మేచర్ రియాక్షన్, ఆర్మేచర్ రియాక్షన్ పెరుగుతుందా? ఆప్షన్ డి, లూజెస్ ఇట్స్ రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం. ఇంతకు ముందే చెప్పుకున్నాం, మనం ఎక్కువ కాలం పాటు మనము ఉపయోగించకుండా ఒక పక్కన పెట్టేస్తే దాంట్లో ఉన్నటువంటి రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అనేది కోల్పోతుంది. మనం ఎక్కువ రోజులు వాడలేదనుకో జనరేటర్ను, ఏమవుతుంది, దాంట్లో ఉన్న మ్యాగ్నెటిజం, రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అనేది కోల్పోతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఛార్జ్ చేస్తారు, దాన్ని బ్యాటరీ పెట్టి మళ్ళీ ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి ఫస్ట్ దాంట్లో రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజంను క్రియేట్ చేసి ఆ తర్వాత మళ్ళీ జనరేటర్ నుంచి అవుట్పుట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది, రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం ఎప్పుడు కోల్పోతుంది, ఎక్కువ కాలం పాటు దాన్ని మనము తిప్పకుండా అలాగే ఐడియల్గా ఉంచితే ఆ విధమైన సమస్య ఏర్పడుతుంది, రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం కోల్పోతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు. క్యాల్కులేట్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ 4-pole dynamo having 1000 rpm lap wound and total number of conductors is 600. The flux per pole is 0.064 webers. ఏం చెప్తున్నారు, క్యాలిక్యులేట్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ను క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇంతకుముందు కూడా ఈఎంఎఫ్ కూడా ఇంతకుముందు అడిగింది అదే, ఇక్కడ కూడా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అడుగుతున్నారు. సేమ్ థింగ్ అది. ఇక్కడ 4-pole డైనమో, ఇది డైనమో అన్న డీసీ జనరేటర్ అన్న ఒకటే. ఇప్పుడు మన కార్లలో ఉంటాయి డైనమో అంటుంటాం, దాని పేరు డైనమో 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 అంటుంటాం. డైనమో ఏం చేస్తుంది, అది బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుందన్నమాట. బ్యాటరీని ఛార్జ్ చేసేదానికి మనం అక్కడ డైనమోను ఉపయోగిస్తాం. సో అది ఎంత ఆర్పిఎంతో తిరుగుతూ ఉందంట, 1000 ఆర్పిఎంతో తిరుగుతూ ఉంది. 1000 ఆర్పిఎంతో తిరిగినప్పుడు దాంట్లో ఏం వైండింగ్ ఉంది, ల్యాప్ వౌండ్ ఉందన్నమాట. ల్యాప్ వౌండ్ వైండింగ్ ఉందన్నమాట. దాంట్లో ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి అంటే 600 కండక్టర్స్ ఉన్నాయి. ఫ్లక్స్ పర్ పోల్ ఎంత ఉంది అక్కడ అంటే 0.064 వెబర్స్ ఉంది. సో ఇది ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 640 volts. ఆప్షన్ డి 640 volts. దీని ఫార్ములా మీకు వేసి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ రివిజన్ కోసం మాత్రమే మీకు ఇక్కడ చెప్పబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇఫ్ ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ గెట్ డిస్టార్టెడ్ ఇన్ డీసీ జనరేటర్? ఏమడుగుతున్నారు, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇఫ్ ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ గెట్ డిస్టార్టెడ్? డిస్టార్టెడ్ అంటే ఏమిటి, డిస్టార్టెడ్ అంటే ఒక పద్ధతిలో కాకుండా వేరు మార్గాల ద్వారా బయటికి పోయేదాన్ని డిస్టార్టెడ్ అని అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్, ఈ యొక్క ప్రధానమైన ఫీల్డ్ ఫ్లక్స్ డిస్టార్టెడ్ అంటే, ఇప్పుడు మీకు చెప్తాను, మామూలుగా ఇలా డైరెక్షన్ అనేది ఉంటుంది ఫ్లక్స్ అనేది, అలా కాకుండా ఇలా జరిగిందనుకోండి, అంటే ఒక పద్ధతిలో పోదనమాట, ఒక సిస్టంలో కాకుండా ఇట్లా 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 ఇట్లా. డిస్టార్టెడ్ అంటే చెప్పాను కదా, రకరకాలుగా అయిపోతుంది అనమాట. ఒక క్రమ పద్ధతిలో కాకుండా డిఫరెంట్ స్టేజెస్ లాగా అది తారుమారు అయిపోయింది అంటాం కదా తెలుగులో, మనము తారుమారు అయిపోతుంది అనమాట. అంటే ఒక సిస్టంలో వెళ్ళదు, గజిబిజి అయిపోవడం. అలా జరిగితే అప్పుడు ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. ఏ, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇంక్రీజెస్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పెరుగుతుందా? బి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డిక్రీజెస్, అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ తగ్గుతుందా? సి, నో చేంజ్ ఇన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో ఎటువంటి మార్పు ఉండదు, అంటే ఇంక్రీజ్ కాదు డిక్రీజ్ కాదు. తర్వాత డి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బికమ్స్ 0. అప్పుడు ఏం చెప్తున్నారు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ 0 అయిపోతుంది, అంటే నల్లిఫై అయిపోతుంది, అంటే అక్కడ ఏమీ ఏర్పడదు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ఏ ఉత్పత్తి కాదనమాట. సో ఇక్కడ ఈ యొక్క మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది డిస్టార్ట్ అవుతే, అంటే గజిబిజి అయిపోతే, అంటే ఒక క్రమ పద్ధతిలో మూవ్ కాకుండా అట్లా ఇట్లా రకరకాలుగా, ఇప్పుడు గొర్రెల మంద ఉంది, గొర్రెల మంద పోతా అంటే ఒకటి ఒక పక్కకు ఇంకోటి ఇంకో పక్కకు పోతా ఉంటే గొర్రెల కాపరికి ఏమవుతుంది, వాటన్నింటిని ఒక చోటికి తోలుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట. అట్లా ఇక్కడ కూడా అంతే, ఆ ఫ్లక్స్ అనేది ఒక దారిలో కాకుండా రకరకాల దారులలో పోతే అక్కడ ఏమైపోతుంది, అది ఒక నష్టమే, ఆటోమేటిక్గా ఆడ పెరిగేది కాదు, లాసే వస్తుంది. ఏం జరుగుతుందంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డిక్రీజ్ అవుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డిక్రీజెస్. ఎందువల్ల అక్కడ
ఫ్లక్స్ అనేది స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈఎంఎఫ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, దానికి కేటాయించిన రేటింగ్ ప్రకారం అది ఉత్పత్తి చేస్తుంది. అలా కాకుండా డిస్టార్షన్ అయిందనుకోండి, ఫ్లక్స్ అనేది డిస్టార్షన్ జరిగితే గజిబిజి అయిపోతే ఏమవుతుందంటే అక్కడ ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డిక్రీజెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇది చివరిది. వాట్ ఈస్ ద కాజ్ ఫర్ హెవీ స్పార్కింగ్ ఇన్ బ్రషెస్ ఆఫ్ డీసీ జనరేటర్? కార్బన్ బ్రషెస్ ఉంటాయనే సంగతి మనకు తెలుసు, ఇందాక చెప్పుకున్నాం. బ్రషెస్ను దేంతో తయారు చేస్తారు అంటే కార్బన్ అండ్ గ్రాఫైట్ అని కూడా మనము చెప్పుకున్నాం. అలాయ్, కార్బన్ అండ్ గ్రాఫైట్ అలాయ్. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, వాట్ ఈస్ ద కాజ్ ఫర్ హెవీ స్పార్కింగ్ ఇన్ బ్రషెస్? ఆ బ్రషెస్ దగ్గర మామూలుగా చిన్న చిన్న స్పార్క్ అనేది సహజంగా ఏర్పడుతుంది. ఎందుకంటే బ్రషెస్ అనేటివి తిరుగుతూ ఉన్నప్పుడు రాపిడి అనేది, అంటే అక్కడ ప్రెజర్ అనేది ఏర్పడుతుంది కాబట్టి కామ్యుటేటర్కి బ్రషెస్కి మధ్యలో, ఎందుకంటే రాపిడి అనేది సహజంగా జరుగుతుంది. ఆ రాపిడి, రెండు మెటల్స్ రాపిడి జరిగినప్పుడు ఏం జరుగుతుంది, స్పార్క్ అనేది అక్కడ గ్యాప్ ఉంటే, ఎయిర్ గ్యాప్ ఉన్నా కూడా స్పార్క్ అనేది ఏర్పడుతుంది. అలా స్పార్క్, చిన్న చిన్న స్పార్క్స్ అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. మీరు గమనించండి, చిన్న చిన్న స్పార్క్స్ అనేటివి సహజంగా ఉంటాయి. ఎందుకంటే కార్బన్ బ్రషెస్ కొద్ది రోజులు తిరిగిన తర్వాత అరుగుతాయి, అరిగినప్పుడు కొంత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ అనేది రాపిడి వల్ల తిరుగుతుంది, వేగంగా తిరుగుతున్నప్పుడు రాపిడి వల్ల అక్కడ చిన్న చిన్న స్పార్క్స్ అనేటివి ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, హెవీ స్పార్కింగ్ అంటే మామూలు కన్నా చిన్న చిన్న స్పార్క్స్ సహజంగా ఏర్పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు, అలా కాకుండా పెద్ద ఎత్తున స్పార్క్ అనేది ఏర్పడుతుంది. ఆ స్పార్క్ ఎందుకు ఏర్పడుతుంది? వాట్ ఈస్ ద కాజ్ ఫర్ హెవీ స్పార్కింగ్ ఇన్ బ్రషెస్ ఆఫ్ డీసీ జనరేటర్? ఆప్షన్ ఏ, షార్ట్ సర్క్యూట్ ఇన్ ఫీల్డ్ వైండింగ్, ఫీల్డ్ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలన. ఆప్షన్ బి, షార్ట్ సర్క్యూట్ ఇన్ ఆర్మేచర్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలన. ఆప్షన్ సి, ఎంఎన్ఏ అండ్ జిఎన్ఏ పొజిషన్ చేంజ్డ్, వాటి యొక్క ఎంఎన్ఏ మరియు జిఎన్ఏ వాటి యొక్క పొజిషన్స్ చేంజ్ అవ్వడం వలన. లేదా టూ మచ్ స్ప్రింగ్ టెన్షన్ అట్ బ్రష్ అనేటివి స్ప్రింగ్స్తో కనెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే తిరిగినప్పుడు అది అలాగే, ఇప్పుడు మనము కారు కుదుపులోకి పోయినప్పుడు ఏమవుతుంది, ఎక్కడైనా చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ గుంతలు ఉంటే మనం దాంట్లో పడినా కూడా మనకు ఎక్కువ ఇది కాకుండా కుషనింగ్ లాగా అక్కడ స్ప్రింగ్స్ అనేటివి ఏర్పాటు చేస్తారు మనకు కింద షాక్ అబ్జార్స్ దగ్గర. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఆ బ్రష్లు కదులుతూ ఉంటాయి కాబట్టి కామ్యుటేటర్ దగ్గర, సో వాటిని స్ప్రింగ్స్తో కనెక్ట్ చేసి ఉంటారనమాట. అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా స్మూత్గా తిరిగేది, రొటేట్ అయ్యేదానికోసం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, దేనివల్ల హెవీ స్పార్కింగ్ ఏర్పడుతుంది బ్రషెస్ దగ్గర అంటే దానికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే ఎంఎన్ఏ అండ్ జిఎన్ఏ పొజిషన్ చేంజ్డ్. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, వాటి యొక్క బ్రషెస్ యొక్క పొజిషన్స్ మారిపోయినాయి. బ్రష్ పొజిషన్స్ మారిపోవడం వలన అక్కడ ఎక్కువ మంట ఏర్పడుతుంది. వాట్ ఈజ్ ద కాజ్ ఫర్ హెవీ స్పార్కింగ్ ఇన్ బ్రషెస్ ఆఫ్ డీసీ జనరేటర్ అంటే దానికి సరైన సమాధానం ఏమిటి అంటే ఎంఎన్ఏ అండ్ జిఎన్ఏ పొజిషన్ చేంజ్. అంటే కార్బన్ యొక్క బ్రషెస్ యొక్క పొజిషన్ చేంజ్ అయిపోయింది. చేంజ్ కావడం వలన మనకు అక్కడ ఎక్కువ స్పార్క్ అనేది ఏర్పడుతుంది. స్టూడెంట్స్, మనకు ముందు వీడియోలో 5వ ప్రశ్నకు మనము సమాధానం చెప్పుకోలేదు. ఎందుకంటే ఈ యొక్క ప్రశ్నలో మనకు ఏ ఒక్కదానికి మాత్రమే ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు, సొల్యూషన్ ఆప్షను బిసిడి, వీటికి ఆప్షన్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల మనము అక్కడ దీనికి సరైన సమాధానం మనం చెప్పుకోలేకపోయాం. అయితే ఇప్పుడు చెప్పుకుందాం దాన్ని. క్వశ్చన్ అక్కడ మిస్ అయింది ఇది. సో వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ బ్యాక్ ఈఎంఎఫ్ ఆఫ్ డీసీ మోటార్? ఇక్కడ డీసీ మోటార్లో బ్యాక్ ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేసేదానికి ఏ ఫార్ములాను ఉపయోగిస్తారు అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ లేవు. ఇక్కడ ఆప్షన్ నేను రాస్తాను, ఒక్కసారి గమనించండి. దీనికి సరైన సమాధానము అక్కడ ఉండేది ఏమిటంటే ఆప్షన్ సి అన్నమాట. సో ఏమడుగుతున్నారు, ఏం కనుక్కోమని అడుగుతున్నారు, బ్యాక్ ఈఎంఎఫ్. సో ఈబి అంటే ఈ అంటే ఈఎంఎఫ్, బి అంటే బ్యాక్ ఈఎంఎఫ్ను ఈ విధంగా ఈబిగా సూచించడం అనేది జరుగుతుంది. వి మైనస్ ఐఏ ఆర్ ఏ వోల్ట్స్, మనకు యూనిట్స్ వోల్ట్స్ అనమాట. వోల్ట్స్ అంటే ఏమిటది, యూనిట్స్.
ఈఎంఎఫ్ అయినా వోల్టేజ్ అయినా దేంట్లో కొలుస్తాం మనము? వోల్ట్స్లోనే కొలుస్తాము. సో ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్ యొక్క ఫార్ములా అడుగుతున్నారు. బ్యాక్ ఈఎంఎఫ్ యొక్క ఫార్ములా అడుగుతున్నారు. దీనికి కరెక్ట్ ఏమిటి ఆన్సర్ అంటే, ఫార్ములా ఏమిటంటే ఆప్షన్ సి. ఇది దాంట్లో ఇక్కడ కనిపించలేదు, టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చిండే ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి. దీని ఫార్ములా ఏమిటి అంటే ఈబి ఈజ్ ఈక్వల్ వి మైనస్ ఐఏ ఆర్ఏ వోల్స్. ఈబి ఈజ్ ఈక్వల్ వి మైనస్ ఐఏ ఆర్ఏ వోల్స్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో మనకు ఈ యొక్క డీసీ జనరేటర్ చాప్టర్ పూర్తయింది. మొత్తం 56 ప్రశ్నలు వచ్చాయి ఇందులో. ఈ డీసీ జనరేటర్కు సంబంధించి ఇది ముఖ్యమైన చాప్టరు. ప్రతి చాప్టర్ నుంచి కొన్ని ప్రశ్నలు చివరిలో మనకు వస్తాయి, ఫైనల్ ఎగ్జామినేషన్కి వస్తాయి, తుది పరీక్షలకు. కాబట్టి ప్రతి చాప్టర్ కూడా మనకు ముఖ్యమైనదే. ప్రతి చాప్టర్ నుంచి కొన్ని ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఒకదాని నుంచి 2-3 రావచ్చు, ఇంకో దాని నుంచి 1-2 రావచ్చు, లేదా 4-5 కూడా రావచ్చు సందర్భాన్ని బట్టి. కాబట్టి మీరు ఏ దాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కొంత సమయం గిన కేటాయిస్తే మీరు ఇది ఒక వీడియోస్ చూడడము, క్లాసెస్లో చెప్పింది వినడము, ఇవన్నీ గిన చేస్తే మీరు ఎగ్జామినేషన్ పాస్ కావడం ఏం కష్టమైన వ్యవహారం ఏం కాదు. కాబట్టి మీకు అందరికీ మరొకసారి చెబుతున్నాను నేను, ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క వీడియోస్ను మీరు ఎన్నిసార్లు చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి, చక్కగా నేర్చుకోండి. తద్వారా మీరు మంచి స్కోర్తో ముందుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.